everyone, welcome back to our channel Sri Medha Maths Tutorials. మనం ఈ రోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ నెంబర్ 13 స్టాటిస్టిక్స్ డే 5 and 6 విజయకేతనం సిరీస్ లో డే 5 and 6 చాప్టర్ నెంబర్ 13 స్టాటిస్టిక్స్ అయితే చూడండి. డైలీ ఎక్స్పెండిచర్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్. సో మనకి ఇక్కడ ఈ డేటాకి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ బై ఏ సూటబుల్ మెథడ్. ఇక్కడ మనకి ఏమైనా అన్నాడు, సూటబుల్ మెథడ్ అని ఇచ్చాడు కాబట్టి మనకి నచ్చిన మెథడ్లో మనం మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అసలు మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 3 మెథడ్స్ ఉన్నాయి. ఏంటవి? డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. సో మనం ఇక్కడ యూజ్ చేసేది మెథడ్ ఏంటి? యూఏ అంటే మనం యూజ్ చేసేది స్టెప్ డీవియేషన్ మెథడ్. ఎందుకు మేడం స్టెప్ డీవియేషన్ మెథడ్లోనే చెయ్యాలి? ఎందుకంటే పెద్దగా మల్టిప్లికేషన్స్ ఏమీ ఉండవు. సో చిన్న నెంబర్ 1 2 3 మ్యాక్సిమం 1 2 3 4తో మల్టిప్లికేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఇంకా అంతకు మించి పెద్ద నెంబర్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో సమ్ చేస్తాం. సో ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ సమ్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇచ్చిన డేటా నుంచి ఫస్ట్ లైన్లో ఉన్నది ఎప్పుడు కూడా ఏంటమ్మా? క్లాస్ ఇంటర్వెల్స్. సెకండ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఇంటర్వెల్స్ని నోట్ చేశాను, ఫ్రీక్వెన్సీని నోట్ చేశాను. ఈ క్లాస్ ఇంటర్వెల్స్లో లీస్ట్ ఉండే నెంబర్ని లోవర్ బౌండరీ అని, ఓకే, లీస్ట్ ఉండే నెంబర్ని లోవర్ బౌండరీ అని, అండ్ అలాగే హైయెస్ట్ ఉండే నెంబర్ని అప్పర్ లిమిట్ అని, అప్పర్ లిమిట్ ఆర్ అప్పర్ బౌండరీ అని పిలుచుకుంటాం మనం. సో మనకి కావాల్సిన ఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి యూజ్ అయ్యే వాల్యూస్ ఈ రెండు. సో ఈ లోవర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి మధ్యలో ఉండే వాల్యూని మనం మిడ్ వాల్యూ అంటాం, ఎక్స్ఐని మనం మిడ్ వాల్యూ అంటాం. సో 100కి 150కి ఈ ఎక్స్ఐని ఫైండ్ అవుట్ చేయడానికి మనకున్న ఫార్ములా ఏంటి? అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2. వాట్ ఈస్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ది క్లాస్? 150. సో 150 ప్లస్ 100/2 250/2. 250/2 వాల్యూ ఎంత? 125. మేడం మాకు అలా కూడా రాదు అనుకునే వాళ్ళ కోసం డివిజన్ చూడండి. 250 2 టేబుల్ 1 టైమ్ 2 0. 5ని డౌన్ చేసుకుంటే 2 times 4. 5 - 4 is 1. 0ని డౌన్ చేసుకుంటే 5 times 10. సో ఇక్కడ ఫస్ట్ ఎక్స్ఐ వాల్యూ ఎంత వచ్చింది? నాకు 125. సో నేను నెక్స్ట్ దానికి కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వలేను, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో టైం సరిపోదు. ఇప్పుడు ఇక్కడ హైట్ అనేది చెక్ చేయండి. రెండు క్లాసులకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని మనం హైట్ అంటాం. 150 - 100 ఎంత? 50. సో హైట్ ఎంత? 50. ఈ 125కి 50ని యాడ్ చేయండి. 125 ప్లస్ 50 ఎంత? 175 ప్లస్ 50 225. ఫుల్ వీడియో రిలేటెడ్ వీడియోస్లో ఇచ్చాను, అక్కడి నుంచి చూడండి. 225 ప్లస్ 50 ఎంత? 275 ప్లస్ 50 325. సో నెక్స్ట్ డిఐ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ఐ మైనస్ ఏ.